హాయ్ ఫ్రెండ్స్, హనుమంతుడు మరణించినట్లు పురాణాల్లో ఎక్కడైనా ప్రస్తావించారా? ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు హనుమంతుడు ఇంకా తమతో ఉన్నాడని ఎందుకు భావిస్తారు? హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పే కొన్ని సంఘటనలు నిజంగా ఉన్నాయా? 13వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు హనుమంతుడిని నిజంగా ఎంతమంది దర్శించుకున్నారు? ఆయన భూమిపై నిజంగా ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? మాతంగ్ గోత్ర జనులకు ప్రతి 41 ఏళ్లకోసారి నిజంగా శ్రీ హనుమంతుని దర్శనం లభిస్తుందా? రాముడు చనిపోయిన బాధలో హనుమంతుడు ఏమి చేశాడు? ఆయన తమిళనాడులో నిజంగా నివసిస్తున్నాడా? హనుమంతుడు 2055లో ఎవరికి దర్శనమిస్తాడు? ఆయనను దర్శించడానికి ఏమి మంత్రం ఉంది? అది ఎలా జపించాలి? ఆయనను చూడాలంటే ఏమి చేయాలి? ఏమి కఠినమైన నియమాలు పాటించాలి? నియమాలు పాటిస్తే నిజంగా దర్శించుకోగలమా? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇలాంటి ఎన్నో విషయాలు డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నిజమైన హనుమాన్ భక్తులు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జై హనుమాన్ అంటూ మనం ఇక వివరాల్లోకి వెళ్దాం. హనుమంతుని భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా ఆయన మరణించినట్లు పురాణాల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. అందువల్ల హనుమంతుడు ఇంకా భూమిపై జీవించి ఉన్నాడు అని విశ్వసించేవారు అనేక మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు హనుమంతుడు ఇంకా తమతో ఉన్నాడని భావిస్తారు. హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పే కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. సాధారణంగా పురాణాలు, ఇతిహాసాలు, మత గ్రంథాల్లో ప్రతి ఒక్క మహానుభావుడి జన్మ, జీవిత ఘట్టాలు, మరణ వివరాలు ఉంటాయి. కానీ హనుమంతుని మరణం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. రామాయణ కాలంలో హనుమంతుడు రాముడికి అనుకూలంగా ఉన్నాడు. మహాభారతంలో కూడా భీముడిని కలుసుకున్నాడు. ఆ తరువాత కాలంలో కూడా అనేక మహాత్ములు హనుమంతుని దర్శించినట్లు చెప్పిన విషయాలు ఉన్నాయి. 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు అనేక మహానుభావులు హనుమంతుడిని ప్రత్యక్షంగా దర్శించినట్లు చెప్పబడింది. స్వామి రామదాసు, స్వామి తులసిదాసు, శ్రీ సత్యసాయిబాబా, రామదాసు స్వామి, రాఘవేంద్ర స్వామి వీరు అనేక సందర్భాల్లో హనుమంతుడు తమకు ప్రత్యక్షమైనట్లు పేర్కొన్నారు. హనుమంతుడు తమతో సంభాషించినట్లు వారు చెప్పిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇది హనుమంతుడు ఇప్పటికీ భూమిపై ఉన్నట్లు సూచించే ప్రధాన విషయం. ఇక మాతంగ్ గోత్ర జనుల కథకు వస్తే శ్రీ హనుమంతుని దర్శనం ప్రతి 40 ఏళ్లకోసారి జరుగుతుంది. శ్రీలంక ద్వీపంలో ఉన్న పీడూరు తలగల ప్రాంతం. ఇది కేవలం అందమైన ప్రకృతితోనే కాదు, గొప్ప ఆధ్యాత్మికతతో కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న అడవులు ఉన్నాయి. ఈ అడవుల్లో ఓ రహస్యమైన హనుమాన్ బోధి మందిరం ఉంది. ఇది చాలామందికి తెలియని పవిత్ర స్థలం. ఈ స్థలం ప్రజలు నివసించే ప్రాంతం నుండి చాలా దూరంగా ఉంది. ఇక్కడ జీవితం నెమ్మదిగా సాగుతుంది, కానీ ఈ నిశ్శబ్దంలో ఎంతో గొప్ప రహస్యాలు దాగి ఉన్నాయి. ఇక్కడ నివసించే మాతంగ్ గోత్రానికి చెందిన ప్రజలు ఒక ప్రత్యేకమైన ధార్మిక సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఇది తరతరాలుగా కొనసాగుతున్న విశిష్ట ఆచారం. మాతంగ్ గోత్ర ప్రజలు ఒక ప్రత్యేక తెగ. వారు చెట్లు, పర్వతాలు, జంతువులను దేవతల్లా పూజిస్తారు. తమ ఆచారాలు రామాయణం కన్నా ముందున్నాయని వారు నమ్ముతారు. మాతంగ్ గోత్ర ప్రజలు ఒక విశేష నమ్మకాన్ని కలిగి ఉంటారు. ప్రతి 41 ఏళ్లకోసారి హనుమంతుడు ఈ అడవుల్లో ప్రత్యక్షమవుతాడని వారు గాఢంగా విశ్వసిస్తారు. ఈ దివ్య దర్శనాన్ని పొందేందుకు వారు ముందుగా 1 సంవత్సరం పాటు కఠినమైన నియమాలతో తపస్సు చేస్తారు. ఈ ఆచారం వాళ్ళ భక్తి మాత్రమే కాదు, వారి జీవితం ఎలా ఉండాలో చెప్పే విధంగా కూడా ఉంటుంది. రాముడు తనను తాను జలసమాధి చేసిన తరువాత హనుమంతుడు చాలా విషాదంలోకి వెళ్ళిపోయాడు. ఆ బాధను తగ్గించుకోవడానికి ఆయన శ్రీలంక అడవుల్లోకి వెళ్ళి అక్కడ రాముడిని ధ్యానించడంలో లీనమయ్యాడు. అప్పుడు అక్కడ ఉన్న మాతంగ్ గోత్ర ప్రజలు హనుమంతునికి సేవ చేయడం ప్రారంభించారు. వారు ఆయనకు ప్రతిరోజు ఆహారం, నీరు, పూలు అందించేవారు. ఈ విధంగా హనుమంతుడు మరియు మాతంగ్ గోత్ర ప్రజల మధ్య ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సంబంధం ఏర్పడింది. ఆధ్యాత్మికతలో గమనం చేస్తున్న హనుమంతుడు రామధ్యానం ద్వారా అష్టసిద్ధులు పొందాడు.
ఎనిమిదవ శక్తి పరమజ్ఞానం లభించిన సమయంలో ఆయన శరీరం దివ్యంగా మెరిసింది. ఆ సమయాన మాతం గోత్ర ప్రజల భక్తికి సంతోషించిన ఆయన ఒక వరం ఇచ్చాడు. ప్రతి 41 సంవత్సరాలకోసారి నేను మీకు కనిపిస్తాను, మీ భక్తిని అందరికీ తెలియజేస్తాను అని. ఈ అద్భుతమైన ఘటనను మాతం గోత్ర ప్రజలు తమ వంశపారంపర్యంగా రహస్యంగా నమోదు చేసుకున్నారు. ఇది ఒక పవిత్ర గ్రంథంలో రాసి ఉంది. అది కాలాన్ని సాక్షిగా నిలుపుకుంది. ఆ గ్రంథం ప్రకారం 2014 మే 27న శ్రీ హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. వారు ఆయన్ని చూశారు. మాటలు లేవు, శబ్దం లేదు, కానీ ఆ దృష్టి ఒక్కసారిగా శరీరాన్ని ఆధ్యాత్మిక శక్తితో నింపేసింది. ఈ దివ్య దర్శనం మళ్ళీ 255లో జరగబోతుంది. హనుమంతుడిని దర్శించుకోవడం సాధారణంగా ఎవరికైనా సాధ్యమయ్యే పని కాదు. హనుమంతుడు మాతం గోత్ర ప్రజలకు ఒక విశిష్టమైన మంత్రాన్ని ఇచ్చాడు. ఇది ఆయనను చూడటానికి సహాయపడుతుంది. స్క్రీన్పై మీకు మంత్రం కనబడుతుంది, చూడండి. ఈ మంత్రాన్ని జపిస్తే హనుమంతుడు ప్రత్యక్షమవుతాడని నమ్మకం. ఈ మంత్రాన్ని ఎవరు పడితే వారు జపించలేరు. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. జపించేవారు హనుమంతుడితో గాఢమైన భక్తితో లీనమై ఉండాలి. ఈ మంత్రాన్ని జపించే సమయంలో ఇతరులు 980 మీటర్ల దూరంలో ఉండాలి. భక్తులు పూర్తిగా ధ్యానంలో భక్తిభావంతో ఉండాలి. బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలి. ఇది భక్తిని, నిబద్ధతను, మనస్సు స్థిరతను పరీక్షించే ప్రయాణం. సేతు అనే ఒక సంస్థ ఈ రహస్యాలను పరిశోధిస్తోంది. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఇవి శరీరానికి సంబంధించినవిగా కాకుండా ఆధ్యాత్మికంగా ఉంటాయి. వాటికి సరైన సమాధానం చెప్పగలిగిన వారికి మాత్రమే హనుమంతుడి దర్శనం లభిస్తుంది. ఈ నియమాలు అన్నీ పాటిస్తే హనుమంతుడిని ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చని నమ్మకము. హనుమంతుడు ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలోని గంధామదన పర్వతంలో నివసిస్తున్నాడు అని అక్కడి ప్రజల నమ్మకం. ఈ ప్రాంతంలో హనుమంతుని ఆలయం ఉంది. భక్తుల నమ్మకం ప్రకారం ఆయన స్వయంగా ప్రత్యక్షమై భక్తుల కోరికలను తీర్చుతాడని వారి నమ్మకము. హనుమంతుని పాదముద్రలు కూడా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కనిపించాయని భక్తులు చెబుతారు. ఇది ఆయన ఇంకా భూమిపై ఉన్నట్లు చెప్పే మరో ప్రధాన నిదర్శనం. ఇక్కడి గోత్రానికి చెందిన ప్రజలు ప్రకృతితో కలిసిమెలిసి జీవిస్తున్నారు. పక్షులు, జంతువులు తమ మాటలను అర్థం చేసుకుంటాయని వీరికి నమ్మకం ఉంది. ఇవి కూడా హనుమంతుని దర్శనం పొందగలవని వారు చెబుతారు. వీరి విశ్వాసం ప్రకారం ప్రకృతిలో ఉండే ప్రతి జీవిలో ఒక ఆత్మ ఉంది. అది కూడా ఒక శక్తిగా పనిచేస్తుందని వారు విశ్వసిస్తున్నారు. 2055వ సంవత్సరం దగ్గర పడుతోంది. ఇంకొన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. మాతం గోత్రానికి చెందిన ప్రజలు ఎన్నాళ్లుగా ఆశతో, భక్తితో, తపస్సుతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఒకే ఒక్క విషయంలో నమ్మకం పెట్టుకున్నారు: హనుమంతుడు మళ్ళీ కనిపించబోతున్నాడు అని. సేతు అనే సంస్థ ఈ కథను ఇంకా లోతుగా తెలుసుకుంటోంది. మనమందరం ఈ భూమిపై యాత్రికులం. ఇప్పుడు మనం ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యానికి మరింత దగ్గరికి వెళ్తున్నాం. ఒక మహాశక్తి మళ్ళీ ప్రత్యక్షమవుతోంది. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళలో నిజమైన ఆంజనేయ స్వామి భక్తులు ఎంతమంది ఉన్నారో వారందరూ తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద జై హనుమాన్ అని కామెంట్ కూడా చేయండి.